అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది ఏపీ సర్కార్. దక్కించుకోవాలని అనుకోవాలే కానీ అది మనిషికి సంబంధించిందైనా భగవంతునిదైనా తమకు ఒక్కటే అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. పరమ పవిత్రమైన బెజవాడ దుర్గమ్మ భూములకి ఎసురు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. ఇందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే మరో 2-3 రోజుల్లో భూముల కైంకర్యమేనట. దుర్గమ్మ భూములకు ఏపీ సర్కారు ఎసరు. 1000 కోట్ల భూముల కైంకర్యానికి సన్నాహాలు. ప్రైవేటు యాజమాన్యానికి 14.20 ఎకరాల అప్పగింతకు యత్నం. రేపు కేబినెట్ తీర్మానం. టీడీపీ ప్రభుత్వ ధనదాహానికి దేవుళ్ల భూములు కూడా బలైపోతున్నాయి. తాజాగా మరో దేవాదాయ భూమికి సర్కారు ఎసరు పెట్టబోతోంది. ఈసారి ప్రభుత్వం దెబ్బకు ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు బాధితురాలు కాబోతున్నారు. అవును, వింటానికి ఆశ్చర్యంగానే ఉన్నా సరిగ్గా ఇదే చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. బెంజ్ సర్కిల్ సమీపంలో 14.20 ఎకరాల దుర్గగుడికి చెందిన భూములు ఉన్నాయి. ఎకరం విలువ మార్కెట్ ధర ప్రకారం 70 కోట్ల దాకా ఉంటుందని అంచనా. అంటే ఈ భూముల విలువ దాదాపు 1000 కోట్లు. ఈ భూముల్లో కొన్నేళ్లుగా లీజు రూపంలో సిద్ధార్థ అకాడమీకి చెందిన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. నిజానికి ఈ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ యాజమాన్యాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. విద్యాసంస్థలు నిర్వహిస్తున్న భూములకు బదులుగా విజయవాడ బయట అంతే విస్తీర్ణంలో భూములు కొని దుర్గగుడి పేరిట రాసిస్తామని సిద్ధార్థ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేయనున్నారు. చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి లీజు పెంపు ప్రతిపాదనలకైతే నిబంధనల ప్రకారం అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధిత శాఖ మంత్రి అనుమతితో లీజు పెంపు నిర్ణయం వెలువరించవచ్చు. కానీ మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ యోచనపై దేవాదాయ శాఖలో కొత్త చర్చ మొదలైంది. భూమికి బదులు భూమిస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సిద్ధార్థ అకాడమీకి అనుకూలంగా నిర్ణయం వెలువడడానికి ఇప్పటికే కోర్టులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడి భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ జోక్యం చేసుకుంటున్నట్లు దేవాదాయ శాఖలో చర్చ సాగుతోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.